మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కళ ఫలించింది. ఆశయం నెరవేరింది. నెల్లూరు బ్యారేజ్ నిర్మాణంతో లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతోంది. 77 గ్రామాలకు నిరాటంకంగా తాగునీరు సరఫరా అవుతోంది. నెల్లూరు కోవూరు మధ్య రాకపోకలు సులువయ్యాయి. పెత్తందారులకు పట్టని రైతాంగం అవసరాలను సీఎం జగన్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగం సంబరానికి కారణమైంది. సాగునీరు ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని భావించారు మహానేత డాక్టర్ వైఎస్ఆర్. అందుకే ఒక ఉద్యమంలా జలయజ్ఞం నిర్వహించారు ఆయన. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు నెల్లూరు జిల్లాలో సంఘం నెల్లూరు బ్యారేజీలకు శంకుస్థాపన చేశారు. అయితే ఆయన హఠాన్ మరణం నెల్లూరు జిల్లా ప్రజలకు శాపంగా మారింది. మళ్లీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు జల వనరులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే మహానేత సంకల్పాన్ని ఆయన తనయుడే నెరవేర్చాడు. నెల్లూరు జిల్లా రైతాంగం చిరకాల స్వప్నంగా ఉన్న నెల్లూరు బ్యారేజీని సీఎం జగన్ 2002లో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీనికి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పెట్టారు. కరోనాతో పాటు భారీ వర్షాలు ఆటంకం కలిగించినా సరే పట్టుదలతో ఈ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అప్పటి నుంచి వరుసగా 3 ఏళ్లుగా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువ కింద సర్వేపల్లి, కోవూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట మండలాల పరిధిలో ఉన్న సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని టాప్ ప్రయారిటీ ప్రాజెక్టు లిస్టులో చేర్చడం జరిగి ఈ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన సెప్టెంబర్ 6, 2022లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు వలన మనకి మెయిన్గా 1,00,000 ఎకరాలకి నెల్లూరు డెల్టా కింద సాగునీరు సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా మనకు సమృద్ధిగా వాటర్ టేబుల్ రైజ్ అయిన దానివల్ల నెల్లూరుకి సమృద్ధిగా డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఓవైపు జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజీ దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలను వరద ముంపు బారి నుంచి ప్రభుత్వం కాపాడుతోంది. అంతేకాదు ఏడాది పొడవునా నీటిని నిల్వ చేస్తూ 77 గ్రామాలకు ఈ బ్యారేజీ నుంచి తాగునీటిని కూడా సరఫరా చేస్తున్నారు. నెల్లూరు సంగం బ్యారేజీలు పూర్తవడంతో రైతుల మొహాల్లో ఆనందం కలకలలాడుతుంది. నెల్లూరు బ్యారేజీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసి పెడదావన పెడితే తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నెల్లూరు బ్యారేజీ త్వరగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చారు. సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి ప్రభుత్వం అంటే ఎలా పనిచేయాలనే చిత్తశుద్ధిని నిరూపించి ఆచరించి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు కోవూరు మధ్య రాకపోకలకు వీలుగా రోడ్డు నిర్మించాలన్న ప్రజల సూచనకు అనుగుణంగా నాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్డు నిర్మాణాన్ని 147.20 కోట్ల రూపాయలతో 2008లో చేపట్టారు. పనులు మొదలై కొంతవరకు జరిగాక ఆయన తదనంతరం దాన్ని అంతటితోనే వదిలేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కమిషన్ల కోసం కకృతిపడిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు రైతాంగ సమస్యలను పట్టించుకోలేదు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను సైతం తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కింది. పెన్నా బ్యారేజ్ని డెవలప్ చేసి ఈరోజు బ్యారేజ్ని మనం 100 ఎకరాలు 1,00,000 ఎకరాలకు మనకు నీటిని సరఫరా చేసినారు. నిజంగా ఈరోజు రైతు బాగుపడినాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారానే బాగుపడినారు. 1,00,000 ఎకరాలకు నీటిని అందిస్తున్నారంటే ఎండాకాలం అని కానీ వానాకాలం ఎటువంటి కొరత లేదు మాకు నీటికి. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు వైఎస్ఆర్ తీసుకున్న బాధ్యతను సీఎం వైఎస్ జగన్ భుజానికెత్తుకున్నారు. కరోనా, భారీ వరదల వంటి ప్రతికూల పరిస్థితులతో పాటు ఎటువంటి అవాంతరాలు ఎదురైనా బ్యారేజీ పనులు ఆగలేదు. సకాలంలో నిర్మాణం పూర్తి చేసి నెల్లూరు డెల్టా ప్రాంత ప్రజల ఆశలు నెరవేర్చారు సీఎం జగన్. తెలుగుదేశం ప్రభుత్వంగా నుండి నిధులు మంజూరు చేయకుండా తగిన రీతిలో నిధులు అందించకుండా ఆ బ్యారేజీలు నత్తనడకన సాగే విధంగా చేశారు. రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ బ్యారేజీలు పూర్తవడం వలన లక్షలాది ఎకరాలలో రైతులకు పుష్కలంగా పంటలు పండించుకోవడానికి నీరు సమృద్ధిగా కాలువల ద్వారా విడుదల చేస్తూ 2 కార్లు పంట పండించుకునే అవకాశం లభించింది. ఈరోజు రైతులందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. 2 మీటర్ల మందంతో 57 కాంక్రీట్ దిమ్మలను నిర్మించి 51 గేట్లను ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్ను అమర్చారు.
నెల్లూరు కోవూరు మధ్య రాకపోకలకు వీలుగా 2 వరుసల రోడ్డు బిట్టిను నిర్మించారు. సర్వేపల్లి జాఫర్ సాహెబ్ కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్ను పూర్తి చేశారు. 0.4 టీఎంసీల నీటి నిల్వకు వీలుగా కుడి ఎడమ కాలువల కరకట్టలను పటిష్టపరిచారు. ఆనకట్ట పుణ్యమాని లక్షల ఎకరాలను దాటి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది.